నక్సలైట్లను చంపితే నక్సలిజం పోదు. స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలది కీలక పాత్ర. దున్నేవాడికి భూమి నినాదం వచ్చింది మా పార్టీ వల్లే. సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ ఎనం. మావోయిస్టులు సరే ఏదేమైనా వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే మావోయిస్టులను అంతం చేయొచ్చు కానీ కమ్యూనిస్టులను అంతం చేయొచ్చు కానీ ఆ భావాజాలాన్ని మాత్రం అంతం చేయలేరు. ఈ ప్రభుత్వాలు ప్రజల నుండి దోపిడీ చేసినంత కాలం, ఈ ప్రభుత్వాల్లో అక్రమాలు పెరిగినంత కాలం, ఈ నాయకుల్లో అవినీతి ఉన్నంత కాలం ఖచ్చితంగా మావోయిజం ఉంటుంది, నక్సలిజం ఉంటుంది అని చెప్పేసి ఆయన అయితే చెప్తా ఉన్నాడు. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. నక్సలైట్లను చంపితే నక్సలిజం పోదు. నక్సలైట్లను చంపితే నక్సలిజం పోదని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ అన్నారు. 100 ఏళ్లలో కమ్యూనిస్టు పార్టీలు అక్కడే ఉన్నాయని చాలామంది కమెంట్స్ చేస్తున్నారని తాము అధికారంలోకి రాకపోయినప్పటికీ దేశ సమైక్యతను కాపాడుతున్నామన్నారు. శనివారం హైదరాబాద్లో సిపిఐ స్టేట్ ఆఫీస్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని నినాదించారు. కమ్యూనిస్టు పార్టీయేనని నినాదం ఇచ్చింది కమ్యూనిస్టు పార్టీనని తెలిపారు. దున్నేవాడికి భూమి, పేదలకు భూమిపై హక్కు, తెలంగాణ సాయుధ పోరాటం ఇలా అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిందని నారాయణ గుర్తు చేశారు. తమ దేహం ముక్కలైన దేశానికి ముక్కలుగా కానివ్వబోమని నినాదించే కమ్యూనిస్టు పార్టీ అని చెప్పారు. భవిష్యత్తు ప్రజలదే, కమ్యూనిస్టు పార్టీదేనని పేర్కొన్నారు. 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ. ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ సిపిఐ 100 ఏళ్ల ప్రారంభ సభ కాన్పూర్లో నిర్వహించారని, ముగింపు సభగా సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలోని ఎస్బిజిఎస్ఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు సీఎం యనమల రేవంత్ రెడ్డితో పాటు వామపక్షాల పార్టీ అగ్రనేతలు, సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. 10,000 మందితో జన సేవదల్ కవత్తును నిర్వహిస్తున్నామని, ఆ తర్వాత సభ జరుగుతుందని తెలిపారు. 19న జాతీయ సదస్సు నిర్వహిస్తామని, 19, 20, 21 సిపిఐ జాతీయ కార్యవర్గ సమితి సమావేశాలు నిర్వహించినట్లు వివరించారు. కమ్యూనిస్టు పార్టీలో ఐక్యత రావాలని చాలామంది కోరుకుంటున్నారని కూనంనేని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, పాశ్య పద్మ, ఈటీ నరసింహ పాల్గొన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ మావోయిస్టులు అంతం సాధ్యం కాదని చెప్పేసి అయితే ఆయన బల్లగుద్ది చెప్తా ఉన్నారు. నక్సలైట్లను చంపితే నక్సలిజం చావదు. ఇది అణిచివేత నుండి, ఇది భావోద్వేగం నుండి, ఇది ప్రభుత్వ దోపిడీ నుంచి, ఇది అసమానత నుండి పుట్టేటువంటి భావోద్వేగమే ఈ నక్సలిజం. సో అదైతే వాస్తవం. ఏదేమైనప్పటికీ అది అంతం అనేది అసాధ్యం.